ఒకటి ఎమోషన్స్ హైగా పెరిగినప్పుడు మన లాజికాలిటీ అనేది సరైనటువంటి విధంగా ఆలోచించడం అనేది మన బ్రెయిన్కి తగ్గిపోద్ది. ఎమోషన్స్ అని అంటే భయం అన్నా కావచ్చు, తీవ్రమైనటువంటి భయం వాళ్ళలో ఉన్న, తీవ్రమైన బాధలో ఉన్న, తీవ్రమైన దుఃఖంలో ఉన్న, తీవ్రమైన నిరాశలో ఉన్న, తీవ్రమైన కోపం, ఏదైనా సరే ఎమోషను, ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనిషిల్లో ఈ లాజికల్ స్టేటస్ అనేది తగ్గిపోద్ది. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఏదైనా ఒక మంచి మాట చెప్పి మనం సరిదిద్దాలనుకున్నప్పుడన్నా సరే ఆ వ్యక్తిని మనం సరిచేయలేం. ఎందుకంటే ఆ వ్యక్తికి గ్రహించేటువంటి అది బ్రెయిన్లో తగ్గిపోద్ది అనమాట. కాబట్టి ఈ విధంగా తీవ్రమైన భావోద్వేగాలతో వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని సరిచేయకూడదు. కొంత సమయం అలాగే వేచి ఉండాలనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి కోపంలో ఉన్నటువంటి భర్త భార్య కన్నా సరే ఆ సమయంలో మనం వాళ్ళని ఏదైనా సరి చేసామంటే సూసైడ్లు కూడా చేసుకుంటారు. పిల్లోడినన్నా సరే ఎవరినన్నా సరే కోపంలో ఎమోషన్స్లో ఎంత పెద్ద తెలివైనోడన్నా కానీ ఆ ఎమోషన్స్లో ఏం చేస్తాడనేది తెలియదు, వాడికే తెలియదు. కాబట్టి అటువంటి సమయంలో వారిలో ఉన్న తప్పులు చూసినప్పుడు కొంతమంది ఇంకా విపరీతంగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది విపరీతంగా కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అంత తీవ్రంగా అంత లోతుగా షాక్కి గురవుతారు. కొంతమందిని చూసారా, అత్త భార్య చనిపోయినప్పుడు అన్నా సరే లేదా కొన్ని సందర్భాలు షాక్ అయిపోద్ది బ్రెయిన్, అసలు ఏం తెలియదు అనమాట వాళ్ళకి. అట్లాగా అంత అయిపోతారు. కాబట్టి తగ్గట్టు మనం వాళ్ళకి చెప్పాలి. ఆ సమయంలో మనం ఓదార్చాలి ముందు వాళ్ళకి సానుభూతి చూపించి నెమ్మదిగా ఆ భావోద్వేగాల నుంచి వాళ్ళు స్వస్థత పడే విధంగా కోలుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. బైబిల్లో ఒక చిన్న వాక్యం కూడా చెప్తాను చూడండి. బైబిల్లో యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు ఒకసారి లాజరు అనే వ్యక్తి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత లాజరు అనే వ్యక్తికి 2 అక్కలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 2 అక్కలు ఉంటారు. చచ్చిపోయిన 3 రోజుల తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్తాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అంటది ఏమనంటే, యేసు ప్రభు నువ్వు ఉంటే అసలు ఇక్కడ ఉంటే చచ్చిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి ఆమె అంటుంది. ఇప్పుడేమైంది? నేను లేపలేను అనుకుంటున్నావా? అంటే నేను లేటుగా వచ్చానని నా మీద చెప్తున్నావా? నన్ను అరుస్తున్నావా అని నేను యేసు ప్రభు అక్కడ సరి చేసి ఉండొచ్చు, అవునా కాదా? కానీ యేసు ప్రభు ఆమె తీవ్రమైన భావోద్వేగంలో ఉంది అని గుర్తించాడు. కాబట్టి ఆ సమయంలో ఆమెను సరిదిద్దలేదు, ఆమెతో పాటు కలిసి ఏడ్చాడు. ఏం చేశాడు? ఎందుకమ్మా ఏడుస్తారు, నేను లేపుతాను కదమ్మా అని సరి చేయలేదు. తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు ఎంత లాజికల్గా ఎంత ఫిలసాఫికల్గా వాళ్ళకి చెప్పిన ఒక్క మొక్క అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నారు కాబట్టి. ఆ వచ్చిన చదువుతున్నాను చూడండి, యోహాను 11:32-35లో. అప్పుడు మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, ప్రభు నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అంది. ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ అతన్ని ఎక్కడ పెట్టారు అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె ఏడుస్తూ ఉందో, నువ్వు ఉంటే చచ్చిపోయి ఉండేవాడు కాదు, నువ్వు కొంచెం ముందుగా వచ్చి ఉండాల్సింది, అటు చేసి ఉండాల్సింది, ఎటు వచ్చిందా అని అన్నప్పుడు ఎప్పుడైతే ఏమైంది అది ఇదేనని యేసుప్రభు తెలిసి ఆయన లేపపోతా ఉన్నాడు, చచ్చిపోయిన వ్యక్తిని లేపపోతా ఉన్నాడు. అవన్నీ ఆయన అనకుండా అవతల వ్యక్తి ఈ విధంగా బాధపడినప్పుడు ఆయన కూడా అని ఆత్మలో మూలిగాడంట. ఆమె బాధని ఆయన కూడా కలవరంతో ఫీల్ అయ్యాడు. తర్వాత ఏం చేశారు? వారు ప్రభు వచ్చి చూడు అన్నారు. 35వ వచనంలో యేసు ఏడ్చాడు. ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో నవ్వండి అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు యేసు వెంటనే ఆమెని సరిచేయకుండా ముందు ఆమెతో పాటు ఆయన ఏడ్చాడు. కాబట్టి భావోద్వేగంలో ఉన్నవాళ్ళు మనం సరిచేయాల్సిన అవసరం లేదు. తర్వాత నెమ్మదిగా చెప్తాడు, నువ్వు కానీ నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పి ఆయన చెప్తాడు. కాబట్టి మనం ఆ విధంగా వెంటనే యేసు ప్రభు ఎందుకని అక్కడ వాళ్ళని సరి చేయలేదనంటే వాళ్ళు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఓదార్పును చూపించాలి, సానుభూతి చూపించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు.